కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. వంశీని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుపై రేపు 4th ACMM కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేని వంశీ అరెస్టును చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. సత్యవర్ధన్ను విచారిస్తున్నారు పోలీసులు. ప్రక్కన మరోవైపు అతన్ని కిడ్నాప్ చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు. సునీల్, ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. ఈ కేసు సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో విజయవాడ జిల్లా జైలుకి తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కీలకమైనటువంటి ఈ కేసులో సత్యవర్ధన్ సంబంధించి పడమట పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ వల్లభనేని వంశీ నిన్ను కిడ్నాప్ చేశాడా, లేకపోతే నువ్వే కావాలని వెళ్ళిపోయావా, ఎలా జరిగింది ఘటన అని చెప్పేసి పూర్తి స్థాయిలో పడమట పోలీసులు అయితే విచారిస్తున్నారు. డీసీపీ అదేవిధంగా ఏసీపీ స్థాయి అధికారులు కూడా పడమట పోలీసులు ఉండి విచారించడం జరిగింది. అదేవిధంగా ఈ గన్నవరం ఏదైతే ఉందో గన్నవరము టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి నువ్వు ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది, నిన్ను ఎవరైనా బలవంతం చేసి విత్డ్రా చేయించారా, లేని పక్షంలో ఎందుకు నువ్వు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కిడ్నాప్ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ రాజు కిడ్నాప్ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరిగింది. మరో 5గురికి సంబంధించి పోలీసులు అదుపులో ఉండారని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. వాళ్ళు ఒక రహస్య ప్రాంతంలో పెట్టి వాళ్ళని విచారిస్తున్నారు. మీరు కిడ్నాప్ చేయడం గల కారణాలు ఏంటి, ఎవరు ప్రేరేపించారు, ఎందుకు కిడ్నాప్ చేసిన కోణంలో వివిధ కోణాలు అయితే పోలీసులను విచారిస్తున్నారు. ఏదైనప్పటికీ వీళ్ళని కూడా రేపు అరెస్ట్ చూపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్. ఓకే తిరుమలరావు.